హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శౌర్య అలా కూర్చొని ఉంటాడు. ఇక ఫుల్గా తాగుతూ ఉంటాడు. తాగుతూ అంతకుముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మి తిడుతుంది కదా ఆ విషయాన్ని. అలాగే వేరే కాలేజీలకి వెళ్ళినప్పుడు నీలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే ఉన్న అమ్మాయిలు పారిపోతారు, ఇంకా కొత్త అమ్మాయిలు అసలు జాయిన్ అవ్వరు, నీలాంటి వాడికి ఉద్యోగం ఇవ్వం అని అంటూ తిట్టిన మాటలు రామలక్ష్మి కూడా నీ జన్మలో ఈ మొహం చూడను, నీ నీడ కూడా పడినివ్వను నా మీద అని రామలక్ష్మి అన్న మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని శౌర్య ఫుల్లుగా తాగేస్తాడు. తాగి బాటిల్ అక్కడ పడేసి ఇంకా అలా లేచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద వెళ్తూ తూలుతూ ఉంటాడు. ఇంకా అటు ఇటు తూలుతూ కింద పడిపోబోతూ ఇంకా లేచి నడుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. ఇటు పక్క రోడ్లో రామలక్ష్మి ఛాయ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సడన్గా రామలక్ష్మి అటువైపు చూసేసరికి శౌర్య నడుచుకుంటూ వస్తూ రోడ్లో కింద పడిపోతాడు. మళ్ళీ లేస్తాడు. లేచి అటు ఇటు తూలుతూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అది చూసిన రామలక్ష్మి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఛాయ ఇలా అంటూ ఉంటుంది, ఒసై అటు చూడు శౌర్య, సరే పాపం ఎలా వస్తున్నారో చూడు, తాగినట్టున్నాడు, వెళ్ళవే, వెళ్ళి కాపాడు, ఏమైనా అవుతుందేమో, అక్కడ చూడు వెనకాల వ్యాన్ కూడా వస్తుంది అని అంటూ ఛాయ అంటుంది. అప్పుడు రామలక్ష్మి అంటుంది, నేను వెళ్ళను, అతన్ని నేను కాపాడను, చస్తే చాని నాకేంటంట అని రామలక్ష్మి అంటుంది. ఆ మాట విన్న ఛాయ కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శౌర్య అలా వస్తూ ఉంటే వ్యాన్ దగ్గరగా వస్తూ ఆరన్ కొడుతూ ఉంటాడు. ఇక అయినా సరే శౌర్య వినిపించుకోకుండా రోడ్లో అలా తూలుతూ వస్తూ ఉండటం చూసి రామలక్ష్మి భయపడి ఒక్కసారిగా పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఇక అప్పుడే శౌర్యని ఇలా పట్టుకొని అలా లోపలికి లాక్కొచ్చి తోసేస్తుంది. శౌర్య బోర్లా పడిపోతాడు. ఇక అప్పుడే మళ్ళీ లేచి కూర్చుంటాడు. ఇలా తూలుతూ లేచి చూసేసరికి రామలక్ష్మి చాలా కోపంగా చూస్తూ నిలబడి ఉంటుంది. అది చూసి శౌర్య కళ్ళు ఇలా ఇలా నలుపుకొని మళ్ళీ చూసి, ఓ రామలక్ష్మ, నువ్వా నన్ను కాపాడింది, ఓ ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు కదా, నీకు థ్యాంక్స్ చెప్పాలి కదా అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి చాలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇలా కాపాడినందుకు నీ మీద ప్రేమతో కాపాడాను అని అనుకుంటున్నావా నువ్వు? అలా ఏమీ కాదు, ఏదో సాటి మనిషిగా చూస్తూ ఊరుకోలేక కాపాడాను, అంతేకాదు ఇప్పటికే నువ్వు ఇలా అయిపోయినందుకు, నీ లైఫ్ అంతా జాబులు లేకుండా ఇలా పోయినందుకు నా వల్లే అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు నువ్వు చస్తే నా కోసమే చచ్చావు అని అనుకుంటారు. అదంతా తెలియని జనాలు, వాళ్ళందరి కోసం కాపాడాను. ఇప్పుడు నువ్వు చచ్చినా సరే నా కోసమే చచ్చావు అనుకుంటారు కదా. ఆ నింద నాకు వద్దని నేను కాపాడనే తప్ప నీ మీద ప్రేమతో కాదు, నువ్వు చావకూడదను కాదు. నువ్వు చస్తే చావు, ఇక్కడెక్కడో చావకు, నా ముందు వచ్చి ఇక్కడ రోడ్లలో ఇక్కడ చావకు, తెలియకుండా ఎక్కడో పోయి చావు అని అంటూ శౌర్యతో సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మిని అలా బాధగా చూస్తూ ఉంటాడు. పదవే ఛాయ అనేసి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతే శౌర్య బాధగా అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత పొలం దగ్గర శివరాం పనిచేస్తూ ఉంటాడు కదా. పార్వతి టిఫిన్ తీసుకొస్తుంది. ఇక అప్పుడే శివరాం కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకుంటూ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, నా కోసం తీసుకొచ్చావా పార్వతి, చాలా సంతోషంగా ఉంది ఇలా పొలం దగ్గర మనం కూర్చొని తినటం అని అంటే ఇక ఇద్దరికి ప్లేట్లో అన్నం పెడుతుంది. శివరాంకి చికెన్ అలాగే ఒక ఎగ్ వేసి ఇస్తుంది. ఇక పార్వతి మాత్రం కారం వేసుకుంటుంది. ఇక అప్పుడే శివరాం చూసి, ఏంటే కారం వేసుకున్నావేంటే అని అడుగుతాడు. ఇక అప్పుడే పార్వతి ఇలా అంటుంది, మీరు పొలంలో పనిచేస్తారు, నేనేం చేస్తాను, ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా, అందుకనే నేను ఇలా కారం వేసుకున్నానండి, ఏం కాదులే, నేను ఇలా పచ్చడితో తింటేనే బాగుంటుంది, ఇంకా మీరే బయట పనిచేస్తారు కాబట్టి బలంగా ఉండాలి, అందుకే మీకు అలా చేశానంటే, ఓసై నీ మీద నాకు ప్రేమ లేదు అనుకున్నానే, నువ్వు మాట్లాడేది చేసేది చూస్తుంటే ఏదో ఉన్నావులే అనుకున్నాను, అంతేకాని నా మీద ఇంత ప్రేమ ఉందంటే నీకు, అయినా సరే నీ మీద కూడా నాకు ప్రేమ ఉంటుంది కదా, నువ్వు ఇలా నా కోసం చేసినప్పుడు నేను నీ కోసం చేయాలి కదే, ఇదిగో ఈ ప్లేట్ తీసుకో, నువ్వు ఈ చికెన్తో తిను, నేను నీ పచ్చడితో తింటాను, ఇలా ఇవ్వు అని ప్లేట్ లాక్కుంటూ ఉంటే వద్దండి 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 అని అంటూనే ఉంటుంది పార్వతి. అయినా సరే ప్లేట్ లాక్కుని ఇలా, నీకు ఎంత ప్రేమ ఉందే నా మీద, నువ్వు చికెన్తో తిను, నేను నీ పచ్చడితో తింటా అని ఇలా అన్నం కలుపుతాడు. అందులో మొత్తం ఎగ్స్ చికెన్ ముక్కలు బాగా ఉంటాయి. ఇక అది చూసి శివరాం షాక్ అయిపోతాడు. ఏంటే నువ్వు అన్నం చికెన్ మొత్తం ఎగ్స్ మీద అన్నం కప్పేసావేంటే, ఏం చేసావే నువ్వు ఇదంతా అని అంటూ కోపంగా అంటాడు. అప్పుడు పార్వతి అలా చూస్తూ, అది కాదండి, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందని అలా దాచిపెట్టుకొని తింటున్నా అంటే, ఇక్కడ ఎవరున్నారే, నేనే కదా ఉన్నాను, నా ముందే నువ్వు దొంగ తిండి తింటావా అని అంటూ శివరాం కోపంగా అంటాడు. ఏంటండి నోరు లేపుతున్నారేంటి, మీకు కూడా చికెన్ వేసాను కదా అంటే, నాకు 2 ముక్కలు ఒక ఎగ్గు వేస్తే పోనీలే నువ్వు కారం వేసుకున్నావు అనుకున్నానే, నువ్వు ఇంతింత తింటూ నాకు కొంచెం పెడతావా, అది దాచుకొని తింటావా, నేను నీ భర్తనే, నువ్వు తింటే నేను వద్దని చెప్తానా, ఎందుకు ఇలా చేసావు అని అంటే,
అయినా అరుస్తారేంటి? తిన్నది ఇంకా మీరే నా ప్లేట్ లాక్కున్నారు. నేను ఎలాగోలాగా తినేదాన్ని కదా. అంటే దొంగ మొహం దానా ఇలా నాటకాలు వేస్తావా నువ్వు అని అంటే, అలా తిడతారేంటి అంటే, తిట్టడం కాదే కొడతాను నేను అని అంటూ లాగి చంప మీద ఒకటి కొడతాడు. కొట్టేసరికి నేను ఏమీ ఉండను అని అంటే, పోవే పో, మా మా వదిన దేవత లాంటి వదిన వచ్చి తిండి పెడుతుంది నాకు, నా కోసం భోజనం తెస్తుంది అంటే రేపటి నుంచి అస్సలు రాను అని అంటే, రాకు పోవే మొత్తం పో, మా వదిన రోజు పెడుతుంది నాకు అని తిట్టేస్తాడు. ఇక అప్పుడే పార్వతి ఏడ్చుకుంటూ, చూడు ఎలా కొట్టాడో, వీడి చేతులు పడిపోను అని అనుకుని, అమ్మో చేతులు పడిపోతే ఎలా, సేవలు నేను చేయాలి కదా, ఎడమ చేతి పడిపోవాలా కుడి చేతి పడిపోవాలా, ఒక చేతి పడిపోతే చాలు అని అనుకుని ఆలోచిస్తూ అలా వస్తూ ఉంటుంది. సడన్గా శ్రీను చారు ఇద్దరు నిలబడి ఉంటారు పార్వతి కోసం. అప్పుడే ఇలా అంటాడు శ్రీను, అత్తయ్య వస్తుంది అని అంటూ, నువ్వు సేమ్ చారులాగానే మాట్లాడాలి సరేనా, ఏమాత్రం మిస్ చేయకూడదు అని అంటూ శ్రీను అంటే, సరే అని చెప్పి ఇలా ఆద్య అంటుంది. అలా అనేసి ఇంకా నిలబడి మాట్లాడుతూ గట్టిగా అరుస్తాడు, చారు అని అంటూ శ్రీను అరవటంతో పార్వతి ఏడ్చుకుంటూ వస్తుంది కదా. సడన్గా చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మ చారు ఇక్కడున్నావా అంటే, నువ్వు శ్రీనుని పొలం దాకా తీసుకొచ్చావన్నమాట అని అంటే, ఇక అలా చూస్తూ ఉంటుంది ఇద్దరిని. ఇక అప్పుడే శ్రీను అంటాడు, ఏంటి పొలం దగ్గరకు వచ్చావేంటి అంటే, ఇక అప్పుడే చారులాగా మాట్లాడుతూ ఆద్య ఇలా అంటుంది, నీకోసం వచ్చాను బావా, నువ్వు ఇంటి దగ్గర ఎలాగో సరిగ్గా ఉండట్లే కదా, అందుకే నీకోసం వచ్చానంటే, నీ మొహం చూడకనే అక్కడ మనశ్శాంతి లేక ఇక్కడ పొలానికి వచ్చాను, ఇక్కడ కూడా తగలడితే నేను ఎక్కడ పోవాలి అని శ్రీను కోపంగా అంటే, అదేంటి బావా అలా మాట్లాడతావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, ఎప్పుడు ఆద్య అని తిరుగుతావు, దానికి ఏమన్నా ఉందా బావా, నేనే కదా నీకు భార్యని, నాతో ఉండొచ్చు కదా అని అంటూ, ఇంకా మన శోభనం ఎప్పుడు బావా అని అడిగితే, శోభనం అంటే నువ్వు ముసుగు వేసుకొని పెళ్లి చేసుకున్నావు, దొంగ పెళ్లి చేసుకున్నావు అంటే, ఈ శ్రీను ఒకడు ఎప్పుడు అదే మాట మాట్లాడతాడు అని పార్వతి అనుకుంటూ ఉంటుంది. అమ్మ చారు నువ్వు ఇంత దాకా వచ్చి ఇలా మాట్లాడుతున్నావా, చారు గట్టిగా పట్టుకొని కూర్చుంది అని అంటూ పార్వతి అనుకుంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు శ్రీను కోపంగా, ఏంటి శోభనం ఏంటి, నేను పెళ్లి చేసుకునేదే ఎక్కువ, అసలు నీతో కాపురం కాదు కదా, ఏం చేయను నేను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటూ కోపంగా అంటాడు. ఆద్యని కాదని నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే, అదేంటి బావా అన్ని నేను చేసినట్టు చెప్తావేంటి అని అంటే, అవును నువ్వు నా దగ్గర మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నట్టు మొన్న నా ఆద్యని కూడా మంటల్లో తోసింది నువ్వే అని నాకు అనిపిస్తుంది అని శ్రీను అంటే, నేను మంటల్లో తోయటం ఏంటి బావా, నేను ఎందుకు తోస్తాను అని చారు అంటే, ఇంకా అప్పుడు శ్రీను ఇలా అంటాడు, నువ్వు తోయకపోతే ఇంకెవరు తోస్తారు, నువ్వే తోసుంటావు అని అంటే, మీ అమ్మ తోసుంటుంది బావా, నేను ఎందుకు తోస్తాను అని చారు అంటే, మా అమ్మ ఎందుకు చేస్తుంది, మా అమ్మకు పవర్ తీసేసింది, అత్తయ్యని అడిగితేనేమో తనకి కరెంట్ షాక్ తగిలిందని కవర్ చేశారు, మరి ఇప్పుడేమో నాకు నువ్వే చేసావని అనిపిస్తుంది అంటే, నేను చేయలేదు బావా మీ అమ్మే చేసింది, మీ అమ్మ కరెంటు తీసింది అని అంటే, మరి ఆద్యని మంటల్లోకి ఎవరు తోశారు అని అంటే, ఇక అది మా పిన్ని చేసి ఉంటుంది అని అనేసరికి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అవును బావా మా పిన్నే చేసింది అని అంటే, వాళ్ళకేం అవసరం అంటే, నేను మీ అమ్మకి అంత బంగారం పెట్టాను, ఒక సవరం బంగారం మా పిన్నికి ఇస్తానంటే మా పిన్ని తోసేసింది అంతే అని అంటూ చెప్తుంది ఆద్య. అలా చెప్పేసరికి ఒక్కసారిగా మా చిన్నత చేసిందా, నిజం చెప్తున్నావా చారు అంటే, నీ మీదొట్టు బావా నిజమే చెప్తున్నాను అని అంటూ ఆద్య చెప్తుంది. అలా చెప్పినసరికి ఇంకప్పుడే శ్రీను, ఉండు ఇంటికి వెళ్ళి చిన్నత్తయ్య సంగతి చెప్తా అని శ్రీను కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఆద్య అక్కడే నిలబడి ఉంటుంది కదా. పార్వతి చాలా కోపంగా వస్తూ, ఒసై నువ్వు నా మీదే చెప్తావా అని అంటూ, ఏంటి చారు ఏం చెప్తున్నావు నువ్వు, మీ అత్తయ్యని నన్ను ఇరికించేస్తావా, అసలు చేసిందంతా నువ్వు చేసి మా మీద చెప్తావా, కరెంటు తీయమని చెప్పింది నువ్వు, ఆదిని మంటల్లో తోసింది నువ్వు, చచ్చేలా చేసింది నువ్వు, కానీ మా మీద చెప్తావా అని అంటూ పార్వతి గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇలా అంటూనే వెనక్కి ఇలా లాగుతుంది చారు ఆద్యని. ఇక అప్పుడే ఆద్యని చూసి పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఆద్య, ఏంటి పిన్ని మీరందరూ కలిసి నన్ను చంపాలని చూస్తారా, చారు నన్ను చంపబోయిందా, మీరంతా హెల్ప్ చేశారా, ఇప్పుడే ఈ విషయం గురించి పెద్దనాన్నతో చెప్తాను అంటే, నేనెక్కడ చెప్పాను, నేను చెప్పలేదు, అలా ఏదో చారు నా మీద అలా అబద్ధం చెప్పిందని నేను చారు మీద అబద్ధం చెప్పాను అంతే, అదంతా నిజం కాదు, నువ్వు నిజం కాదు ఆద్య అని అంటూ ఉంటే, ఇప్పుడు దాకా అన్నీ చెప్పావు చారు, నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పి, ఇప్పుడు మాత్రం కాదు అంటున్నావు, నేను ఇలా నమ్ముతాను అనుకుంటున్నావు పిన్ని, మీరందరూ కలిసి నన్ను చంపబోయారు, ఈ విషయం నేను పెదనాన్నకి చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, పార్వతి అమ్మో ఏంటిది, ఆద్య మొత్తం నా దగ్గర ఇద్దరు నాటకాలు వేసి నిజం చెప్పించారు, ఇప్పుడు నేను ఎలాగైనా ఈ విషయం గురించి ఇంట్లో
మా బావగారికి తెలిస్తే చంపేస్తారు. ఆయనకి తెలిసే దానికంటే ముందే చారుకి ఈ విషయం చెప్తే ఏదో ఒకటి కవర్ చేస్తుంది. నేను అడ్డదారిలో వెళ్ళి ఆద్య కంటే ముందే చారుకి ఈ విషయం చెప్పాలి అని పార్వతి పరిగెడుతూ ఉంటుంది. ఒకవైపు ఆద్య, పార్వతి ఇద్దరు పరిగెడుతూ ఉంటే పక్కన పొలం దగ్గర కూర్చున్న ఒక అతను వాళ్ళిద్దరూ పరిగెత్తడం చూసి షాక్ అయిపోతారు. ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ పరిగెడుతూ ఉంటారు. ఇంట్లో సుందరమ్మ బియ్యం చేస్తూ ఉంటుంది చాట పట్టుకొని. ఇక అప్పుడే ఇద్దరు సుందరమ్మని తోసేసి మరీ పరిగెడతారు. సుందరమ్మ మంచం మీద పడిపోతుంది. అప్పుడు ఆద్య ఇటుపక్క, పార్వతి అటుపక్క ఇద్దరు పరిగెడతారు. అలా వెళ్ళేసరికి ఇక అప్పుడు చారు చూసి షాక్ అవుతుంది. చారుని గట్టిగా పట్టుకొని పార్వతి ఇలా గట్టిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి పిన్ని ఏమైంది ఇలా చేస్తున్నావు అని అంటే, నీ ఒక విషయం చెప్పాలి అని అంటే, ఏంటి పిన్ని ఏమైంది అని అంటే, ఆద్యకి నిజం తెలిసిపోయింది అని అనేసరికి, ఏ నిజం అంటే అదే నిజం తెలిసిపోయింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అంతకుముందు ఆద్య అంటుంది కదా, మీరు ఇద్దరు లెటర్ రాయటం అది నాకు శ్రీనికే దొరికింది, అందులో ఎవరు కన్ఫర్మ్ చేసుకోవటానికే ఇదంతా చేశాము అని అంటూ చెప్పిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని పార్వతి కంగారు పడుతూ ఉంటే టెన్షన్గా చూస్తూ ఉంటుంది చారు.